ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలి. పెండింగ్లో ఉన్న డిఎల్ను మంజూరు చేయాలి. బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పించాలి. టీఎస్ యూటీఎఫ్ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్. వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నివేదికను కమిటీ నుంచి తెప్పించుకొని వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ అలువెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 4 డిఎలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ విడుదల చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ 2023 జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సినటువంటి పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలన్నారు. కర్ణాటక ప్రభుత్వం 27.5% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2022 జూలై నుంచి 2024 జనవరి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏలకు అనుగుణంగా రాష్ట్రంలోని 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 4 డిఏలను ప్రకటించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల మెడికల్ రీఎంబర్స్మెంట్స్ బిల్లులు, సరెండర్ లీవ్స్, జీపీఎస్ రుణాలు, పార్ట్ ఫైనల్ రుణాలు, ఉద్యోగ విరమణ అనంతరం చెల్లించాల్సిన బిల్లులు 2 ఏళ్లుగా చెల్లించాల్సి ఉందని వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాబట్టి వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య మాట్లాడుతూ ఇటీవల నిర్వహించినటువంటి ప్రభుత్వ స్థానిక సంస్థల ఉపాధ్యాయుల పదోన్నతుల్లో మిగిలిపోయిన ఖాళీల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బదిలీలో స్పౌస్ పాయింట్ల దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బదిలీలో సమయాభావం వల్ల ఆన్లైన్లో ఆప్షన్స్ ఇచ్చే సందర్భంలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల దూర ప్రాంతాలకు వెళ్లినటువంటి వారికి న్యాయం చేయాలన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ వెంటనే విడుదల చేయాలన్నారు. ఒకవేళ ఉపాధ్యాయులు అవసరమైతే తదుపరి సర్దుబాటు చేయాలని సూచించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావరవి మాట్లాడుతూ అన్ని గురుకులాల్లో జరుగుతున్నటువంటి పదోన్నతులు, బదిలీలో సీనియారిటీ జాబితాల్లో తప్పుల వల్ల సీనియర్లకు పదోన్నతి కాకుండా నష్టం జరుగుతుందని చెప్పారు. కాబట్టి సీనియారిటీ జాబితాలను తప్పు లేకుండా చేసి అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా వారి జిల్లాలకు ఖాళీలను బట్టి బదిలీ చేయాలని కోరారు. కేజీబీవీ నూతన నియామకాలు చేపట్టక ముందే ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, సిఎస్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, పత్రికా ప్రధాన సంపాదకులు పి మాణిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఇతరులు పాల్గొన్నారు.